అధికారంలోకి రాగానే వినుకొండలో 2 నుంచి 3 కోట్లతో పెద్ద బీసీ భవన్ నిర్మిస్తామన్నారు స్థానిక అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీవి ఆంజనేయులు. వచ్చేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే అన్న ఆయన ఆ వెంటనే జగన్ బీసీలకు రద్దు చేసిన 27 సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామన్నారు. ఆదివారం వినుకొండ తిమ్మాయిపాలెం రోడ్లోని వై కన్వెన్షన్ హాల్లో వడ్డేర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వడియరాజుల సంఘం అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు పాల్గొన్నారు. వడియరాజుల సంఘం గౌరవ పెద్దలందరికీ, మన అభ్యర్థి ఆంజనేయులు గారికి, వచ్చినటువంటి సోదరిమణులకి సోదరులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఇప్పుడు దాకా పెద్దలందరూ చెప్పుంటారు, మరలా నేను అదే చెప్పను. వడియరాజులంటే కష్టపడే జీవులు, శ్రమతో ఈ సమాజంలో అందరికీ ఇళ్ళు కట్టిస్తారు, పొలాలు బాగు చేస్తారు. మరి ఎంతో శ్రమజీవులు. ఇంకా చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మా వడియరాజుల సంఘంతో ద్వారా రాజధాని నిర్మించాలంటే 10 సంవత్సరాల కాలం పాటు లక్షలాది మంది మన కార్మికులందరికీ పనులు దొరుకుతాయి. ముఖ్యంగా వడియరాజు సోదరులందరూ కూడా అనేక నిర్మాణాలు మీ భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మార్చి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలని మనందరికీ మనవి చేస్తున్నా. ఇందులో కూడా రైతులు ఉన్నారు. ఈ రోజున నీళ్లు రావాలంటే, గోదావరి నీళ్లు రావాలంటే చంద్రబాబు గారు రావాలి, వరికి పురుషులు కావాలంటే చంద్రబాబు గారు రావాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలు నడవాలంటే ఈ ఉన్నటువంటి ప్రభుత్వం మారి తెలుగుదేశం రావాలని మీ అందరూ కూడా మనవి చేస్తున్నా. అదేవిధంగా చూసినట్లయితే శ్రీకృష్ణదేవరాయలు గారు చదువుకున్న వ్యక్తి, సౌమ్యుడు, మంచి వ్యక్తి. మనకు అండర్పాస్ తెచ్చాడు, బ్రిడ్జీలు తీసుకొచ్చాడు, హైవే చేశాడు, అనుమతులు తీసుకొచ్చాడు. బ్రహ్మాండమైనటువంటి సౌమ్యుడు. ఆయన గెలిపించుకోవాలి. శాసనసభ్యుడిగా ఆంజనేయులు గారు 20 సంవత్సరాల నుంచి శివశక్తి ఫౌండేషన్ ద్వారా కళ్ళు ఆపరేషన్లు, స్కాలర్షిప్లు, ఇళ్లు గాలిపోతే సామాను, పేదవాళ్ళు ఎవరైనా వెళ్తే వారికి ఆర్థిక సాయం చేస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు 4 సంవత్సరాలు బోర్డు పెట్టాడు, చందాలు ఇవ్వబడవు అని. 5వ సంవత్సరం వచ్చేవరకు ఏం చేశారమ్మా? గోడౌన్లో ఉన్న పాత చీరలన్నీ తీసుకొచ్చి మీ అందరికి ఇచ్చారు. ఇది వాస్తవా కదా? పైగా భాష ఎంత దుర్మార్గం అంటే, వాట్సాప్లో చూసుంటారుగా, ఆ బూతులు ఇక్కడ మా మహిళలు ఉన్నారు, మాట్లాడకూడదు, చూశారు కదా. అట్లాంటి బూతులు మాట్లాడిన ఆయన ఏం చేయాలి? మనం ఓటు అనే ఆయుధంతో ఒళ్ళు బగలగొట్టి ఇంటికి పంపించాలా. ఇది వాస్తవం. సరే, ఇంకా ఆయన రకరకాలుగా మాట్లాడుతుంటాడు ఈ మధ్య కాలంలో. ఈ మధ్య కొత్తగా కూడా ఆయన అందరినీ మోసం చేస్తుండు. లారీ క్లీనర్గా ఉండేవాడు, ఆ తర్వాత రీళ్లు డబ్బాలు వేసుకొని సినిమాలు వేసేవాడు, ఆ తర్వాత ₹6 ఫైనాన్స్ వడ్డీ పెట్టాడు, ఆ తర్వాత పాల వ్యాపారం పెట్టాడు, మనం కూడా పాలు పోసాం. ఈ మధ్య లేటెస్ట్గా ఒక డిగ్రీ సర్టిఫికేట్ను కూడా పుట్టించాడు. మొన్ననే తెలిసింది. దొంగ సర్టిఫికేట్ ఒకటి తీసుకొచ్చి 2009-14లో నేను డిగ్రీ చదివానన్నాడు. ఇప్పుడు నేనేం చదవలేదు, ఏనుముతులు అంటుండు. సరస్వతి దేవిని కూడా మోసం చేసినటువంటి మహానుభావుడు. మన ప్రజలందరినీ మోసం చేశాడు. కొండ ఆయనది కాదు, నీళ్లు ఆయనవి కావు, ఘాట్ రోడ్డు ఆయనది కాదు, దేవుడి గుడి ఆయనది కాదు, ఈ నియోజకవర్గాల అభివృద్ధి ఆయనది కాదు. అదేదన్నా చేశారంటే నా హయాంలో, ఆంజనేయుల హయాంలో చేసింది తప్ప ఏమీ లేదండి. ఇన్ని అబద్ధాలను ఎక్కడ భరేద్దాం చెప్పండి. కాబట్టి త్వరలోనే మూటాముళ్ళు సర్దుకొని ఆయన ఇంటికి పంపిస్తే మనం అందరూ స్వేచ్ఛగా ఉంటాం. చివరగా వడియరాజులందరూ కూడా నేను మనవి చేసేది ఒకటి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంజనేయులు గారి హయాంలో మీకు ఒక జడ్పీటీసీని ఇచ్చారు. జిల్లా పరిషత్ మెంబర్గా ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా వడియరాజుల సంఘం తరఫున పోటీకి నిలబెట్టి గెలిపించారు. ఈ వాస్తవాన్ని మీరు గుర్తించాలి. భవిష్యత్తులో తప్పనిసరిగా మీ తరఫున నేను వాగ్దానం చేస్తున్నా, మండల పరిషత్ అధ్యక్షుడు కానీ, యార్డు చైర్మన్ కానీ, మున్సిపల్ వైస్ చైర్మన్ కానీ తప్పనిసరిగా మీ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఆంజనేయులు గారు చేస్తారు. దగ్గరుండి నేను చేపిస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి చివరిగా 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకే ₹4,000 పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇంకా 4,000 వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇదిగో మా చంద్రయ్యకి, మా వాళ్ళందరూ కూడా పెన్షన్ వస్తుంది. ఇప్పుడు దాకా మాకు 60 రాలేదు 60 రాలేదు అంటున్నారు. 50 ఏళ్ళకు కూడా ₹4,000 పెన్షన్ వస్తుంది. అమ్మా, మీకు బస్ ఫ్రీ, 3 సిలిండర్లు ఫ్రీ. అన్నిటికీ మించి ఎస్సీ ఎస్టీ చట్టం ఎట్లుందో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే బీసీలకు కూడా ఒక చట్టం చేస్తున్నారు. ఎవరన్నా వడియరాజులు కాదని వడ్డెరా అన్నారంటే వాడు జైలుకు పోవటమే. అంత గౌరవాన్ని తెస్తున్నారు. అంటే గమనించండి,
బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ మాలాంటి కొంతమంది మేము అటున్నా కానీ ఈ బ్రహ్మనాయుడు గారు చేసే దుర్మార్గం, ఈ రాజధాని లేనందువల్ల, ఈ ఆంజనేయులు గారి మంచితనం, కృష్ణదేవరాయలు గారి మంచితనంతో మేమందరం కూడా మారి ఈరోజు మేము మా వడియరాజులు మేమందరం కూడా ఈరోజు తెలుగుదేశానికి మద్దతు పలుకుతున్నాం. తప్పనిసరిగా ఆంజనేయులు గారు గెలుస్తారు, మనకు మంచి గౌరవం లభిస్తుంది, మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని సందర్భంగా తెలియజేస్తూ వచ్చినట్టు సోదరులారా, మీరు మొత్తం కూడా 100% ఆంజనేయులు గారికి, శ్రీకృష్ణదేవరాయలు గారికి మద్దతు పలకండి. గెలిచిన తర్వాత మీ డిమాండ్ల కోసం మమ్మల్ని నిలదీయండి. డిమాండ్లు ఖచ్చితంగా ఎంపీపీ కావాలి, యార్డు చైర్మన్ అని కావాలి, మున్సిపల్ వైస్ చైర్మన్ అని కావాలి. ఈ గౌరవాన్ని ఆంజనేయులు గారు మీకు ఇచ్చారు, ఇంతకు ముందే మేము ఊరిగిలేకపోయాం, ఆయన ఇచ్చారు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి వాస్తవాన్ని గుర్తించి మిమ్మల్ని గౌరవించినటువంటి ఆంజనేయులు గారికి మద్దతు పలికి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మినేసి ఘనమైన మెజార్టీని ఇవ్వాలని మీ అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ ముగిస్తున్నా. జై హింద్.